ఇంత మంచి నాయకులు మా సౌత్ నియోజకవర్గానికి రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అది. ఇతను ఈ 5 సంవత్సరాలే కాదు, కొన్ని సంవత్సరాల వరకు ఈయనే ఉంటారు మాకు. ఈయన ఇంకా మంత్రి పదవులు, మినిస్టర్స్ అని చూస్తాం మేము. అలాగే కాదు, మా జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయడం జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి అవ్వచ్చు, మిగతా ఏవైనా కూడా ఆయన కష్టం అనేసరికి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ముందుకొచ్చి చేపడుతున్నారో, ఎమ్మెల్యేలు కూడా 21 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాగే చాలా బాధ్యతగా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఇంత మంచి ప్రభుత్వాన్ని మేము చూస్తున్నాము అని గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రజల ఒక నమ్మకాన్ని మాత్రం మేము ఎప్పుడు పోగొట్టుకోము. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, మా లోకల్గా ఉన్న నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వార్డు అధ్యక్షులు అవ్వచ్చు, అందరూ కూడా చేపడుతున్నాము. ఒక ప్రజల సమస్యల ధ్యేయంగా కూడా ఈరోజు భావిస్తున్నారు. అలాగే ఇక్కడ మొన్న చేపట్టిన జనసేన పార్టీ తరపు నుంచి ఆ మెంబర్షిప్లు కూడా చాలా భారీగా ప్రజలు అంతటా ప్రజలే వచ్చి ఎక్కడ పడితే అక్కడ మేము స్టాల్స్ వేయడం జరిగింది. ప్రతి వార్డ్స్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేయించుకునేటట్టు అయింది. ఎందుకంటే అంత నమ్మకం ఈరోజు జనసేన పార్టీ అంటే మంచి నమ్మకం. వీళ్ళు ఏదైనా చేపడితే ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. 100% జనాలకి అండగా తోడుగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి జనాల్లో కూడా ఈ యొక్క నమ్మకం చాలా గట్టిగా దృఢంగా వెళ్ళింది. సో ఇంత మంచి పార్టీలో నేనున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చిన తర్వాత 100 డేస్ రీచ్ అవుతున్నాం మేము. వచ్చిన దగ్గర నుంచి కూడా డే 1 నుంచి 100 డేస్కి రీచ్ అవుతున్న ఈ 100 డేస్ కూడా చాలా ప్రజలకు దగ్గరగా ఉన్నాము. ప్రజల్లో చాలా గట్టిగా ఏ కష్టం అనేసరికి ముందు మా కూటమి ప్రభుత్వం ముందుగా ఉంటుంది. అలాగే ప్రజలు కూడా చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు. ముందున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు అలాగే 100 రోజులు రీచ్ అవుతున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. ఈ రెండుటికి తేడా ఏంటంటే ప్రజలే గట్టిగా చెప్తున్నారు. ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వంలోని చాలా ఫాస్ట్గా ఏదైనా మేము అనుకున్నవి ఏమైనా అవ్వచ్చు, అలాగే పెన్షన్స్ అవ్వచ్చు, 3000 నుంచి 4000 చేశారు, మాకు చాలా ఆనందంగా ఉంది అనేసి ప్రజలే చెప్తున్నారు. అలాగే కాదు, ఏ సమస్య అయినా, ఇంటి సమస్యలు అవ్వచ్చు, వీధిలో సమస్యలు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా లైట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే మా వార్డు అధ్యక్షులకు కానీ బూత్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ చెప్తున్నారు. వెంటనే మేము 24 అవర్స్లో అవి రెక్టిఫై చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. ఈరోజు ముసలోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చాలా భయపెట్టారు. బయటికి మీరు వెళ్ళి తీసుకోవాలి, ఇంటికి ఎవరు రారు, ఇవి అవి అని చెప్పి చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు. కానీ వాళ్ళే చెప్తున్నారు, మా కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా అందిస్తే మీకు ఏ సమస్య ఉన్నా మీరు దగ్గరికి రావాల్సిన లేదమ్మా, మేమే వచ్చి చేసి పెడతామని చెప్తున్నారు. ఈ యొక్క ధైర్యమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చాలా విజయవంతం 100% రీచ్ అవ్వడానికి కారణం అదేనండి.